లేకపోతే తెలిసినవాడు వాణ్ణి ఆ మార్గంలో పెట్టాలి. డాక్టర్లు చేసే పని అదే కదా. రోగం వస్తే తెలివి తక్కువతనం చేత మనమైనా తెచ్చుకుంటే ఇంజెక్షన్ పొడుస్తాడు, అవసరమైతే కత్తితో కోసి వ్యాధి తొలగించి ఆపరేట్ చేస్తాడు. దాన్ని హింస అని మన అనమే, అది మంచిదే అంటామే, వాడికి ఫీజు కూడా కట్టి థ్యాంక్స్ కూడా చెప్తామే డాక్టర్ దగ్గరే. ఇది నీ శరీర స్థాయిలో. అట్లానే సమాజ స్థాయిలో కూడా మంచి చేసిన వాడిని గుర్తించాలి, చెడు చేసిన వాడిని దండించాలి కూడా. చేత చెడు చేసిన వాడిని దండించకపోతే చెడుని ప్రోత్సహించినట్టు లెక్క. చెడు చేసిన వాడిని దండించి వాడిని క్రమశిక్షణలో పెట్టకపోతే కూడా చెడుని నువ్వు కూడా ప్రోత్సహించినట్టు లెక్క. అంటే చెడు చేసిన వాడి కంటే ఆ చేసిన వాడిని చూస్తూ ఊరుకున్న వాడికి పాపం ఎక్కువ. చెడు చేసిన వాడి కంటే ఆ చేసినది తెలిసినా దాన్ని బయటికి చెప్పని వాడిది పాపం ఎక్కువ. దండన చెడు చేసిన వాడికి 5 దెబ్బలైతే దాన్ని చూస్తూ ఊరుకున్న వాడికి ప్రోత్సహించడంలో భాగస్వామి కనుక 100 దెబ్బలు పడవలసి ఉంటుంది. ఇది మీరు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. చెడు చేస్తున్న వాళ్ళు ఎవరైనా మనకు కనిపిస్తారు, కింద నుంచి పై స్థాయి దాకా. అట్లాంటి వాళ్ళని మనం కూడా చూసాయో మనమేం చేస్తాంలేండి, సామాన్యులం అండి, వాళ్ళంతా అమ్మో ఎక్కడోనండి అంటూ మనం కూడా చేతకాని వాళ్ళలా కూర్చుంటే దానివల్ల వచ్చే దండన ఆ చేసిన వాళ్ళకి 100 రెట్లు ఆమోదిస్తూ చూస్తూ కూర్చున్న వాళ్ళకి ఉంటుంది సుమా. ఇది మర్చిపోకూడదు. భగవద్గీత ఆ విషయాన్ని మనకి స్పష్టం చేస్తోంది. చేసే తప్పుని తెలిసి కూడా చూస్తూ అంగీకరించి దాంట్లో భాగస్వామి అయ్యాడు కనుకనే పరమ పవిత్రుడైనటువంటి భీష్మాచార్యుడు కూడా 1.5 నెల రోజుల పాటు దిక్కులేని స్థితిలో బాణాల పడక మీద ఎండకి వానకి పక్షులకి క్రిములకి కీటకాలకి గురి అవుతూ పడి ఉండాల్సి వచ్చింది. సామాన్యుడు కాడాయన, స్వచ్ఛంద మరణం కలిగిన వాడాయన. ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని వదిలిపెట్టగలిగిన వాడయి ఉండి కూడా అంత దండనని పొందవలసి వచ్చింది. చాలా మంచివాడే అయినప్పటికీ ద్రోణాచార్యుల వారు కూడా చేసిన తప్పుని గుర్తించి కూడా కౌరవులని ఏవో కొన్ని బలహీనతల చేత ప్రోత్సహించాల్సిన స్థితిలో ఉండడం చేత పాపం తలని కోల్పోవలసి వచ్చింది యుద్ధక్షేత్రంలో. ఆయనకి మరణం లేదు పాపం ఆయనకు కూడా, కానీ అది ఆయన కూడా పొందవలసి వచ్చింది. ఇలా తప్పు చేసేటటువంటి వాళ్ళని చూచి ఆమోదించి లేక దాని గురించి మాట్లాడకుండా ఉండేటువంటి వాళ్ళకే ఎక్కువ దండన ఉంటుంది. అర్జునుడికి అలాంటి స్థితి రావద్దు. అందుకే శ్రీకృష్ణుడు నేను యుద్ధం చేయను మొర్రో, ఏదో వాళ్ళ మానాన్ని వాళ్ళు బతకని మేమేదో 12 ఏళ్ళు ఎలాగ అడుక్కు తినడం అలవాటు చేసుకున్నాం, ఓ ఏడాది బానిసల్లా పడుండడం కూడా అలవాటు చేసుకున్నాం. కొత్తగా చెయ్యాలంటే సిగ్గుపడాల్సి వస్తుంది తప్ప అలవాటు అయింది కదా. 1 రోజు 2 రోజులు అంటే సిగ్గుగా ఉంటుంది, 3వ రోజు పర్లేదు అనిపిస్తుంది, 4వ రోజు చెయ్యకపోతే తోచదు. మాకు 4 రోజులు కాదు ఇప్పటికి 12 ఏళ్ల పాటు అలవాటైందే. ఓ ఏడాది అజ్ఞాతవాసం కూడా చేశాం,
మరి ఇంతకాలం అయిన తర్వాత ఇక మాకేం బెంగలేదులే, వీళ్ళని చంపుకోవడం కంటే హాయిగా మేము కూడా మళ్ళీ అడుక్కు తింటాము కనుక అన్నట్టుగా అర్జునుడు మాట్లాడితే, వీళ్ళు తప్పు చేశారని నీకు తెలుసును, లోభోపహత చేతసః అని అన్నాడు మొదటి అధ్యాయంలోనే అర్జునుడు. అంటే ధృతరాష్ట్రుడు లోభం కలవాడే, ఆయన కొడుకు దుర్యోధనుడు లోభం కలవాడే. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ నిలబడ్డారు ఈ ద్రోణ, భీష్మాది మొత్తం 11 అక్షౌహిణీల సైన్యం కూడా. కనుక వీళ్ళంతా కూడా అదే దోషానికి నేరుగా పాల్పడకపోయినా చేసేవాడిని సమర్థిస్తూ ఆ తప్పుకి బాధ్యులయ్యారా. మరి ఇట్లాంటి వాళ్ళని చంపితే నాకు నరకం కదా అన్నాడు ఆయన. అలాంటి వాళ్ళని అడ్డి మంచివాళ్ళుగా లోకంలో కొందరు మిగిలి ఉంటారు కనుక అట్లాంటి వాళ్ళని కాపాడకపోవడం నీది తప్పు అవుతుంది. అంచేత నువ్వేదో యుద్ధం మానేసి హింసని ఆపేసి ఏదో కూర్చుని అడవులకు వెళ్ళిపోతే నీకు స్వర్గం వస్తుందని అనుకుంటున్నావేమో, రాదు సుమా. ఇలాంటి వాళ్ళని నువ్వు దండించగలిగి ఉండి కూడా దండించకుండా ఉన్నావు కనుక ఘోర నరకం ముందర నీకు వస్తుంది సుమా. అంచేత అది నీకు రాకుండా ఉండాలంటేనైనా నువ్వు ధర్మం కలవాడివిగా నిలవాలి అని అనుకున్నా నీవి యుద్ధం చేయక తప్పదు సుమా అని కర్తవ్యాన్ని ఉపదేశం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనకైనా అదే సూక్తి, మనకందరికీ అదే సూక్తి. సమాజంలో మనకి ఎన్నో రకాల చెడు కనిపిస్తూ ఉంటుంది, ఎన్నెన్నో స్థాయిలలో మనకి అది కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎందుకు మనకెందుకు లిద్దరు, మన మానాన్ని మనం పోతే చాలును, నా చిన్నారి బొజ్జకు అనుకునేటటువంటి స్థితి మనలో ఉంటుంది. అది అర్జునుడు చేసింది. అది తగదు అని చెప్పాడు కృష్ణుడు. నీ సుఖాన్ని నువ్వు చూసుకోవడం కాదయా, పక్క వాళ్ళందరినీ కూడా గమనించవలసి ఉంటుంది సుమా అనే విషయం తెలియచెప్పడం తన బాధ్యత అని అర్జునుడికి చెప్పాడు. అదృష్టం కొద్దీ విన్న అర్జునుడు ఈనాటికి చరిత్రలో నిలబడ్డాడు. అది వినడానికి సిద్ధం కాని ధృతరాష్ట్రుడు నశించాడు, దుర్యోధనుడు నశించాడు, 11 అక్షౌహిణీల సైన్యము పోయింది. పాండవుల దగ్గరుండే పాపం 7 అక్షౌహిణీల సైన్యం కూడా పోయింది. కానీ పాండవులు మాత్రం చక్కగా ఉండగలిగారు. ఇది మనం గుర్తించుకుందాం. భగవద్గీత కర్తవ్య ఉద్బోధన మనకి చేయగలిగేటటువంటి చేసినటువంటి మహోపదేశం. రామేశ్వరరావు గారు యాగశాల దగ్గరికి. ముఖ్యమంత్రి